తర్వాత తాకట్లో ఉన్న వస్తువులు ఇడిపించుకోవడం కోసం డబ్బులు తీసుకుని వెళ్తే ఓటు తిప్పేసి వెళ్ళిపోయాడు. గతంలో కూడా మేము 4 నెలల క్రితం అప్పుడున్న ఎస్పీ గారికి అప్పుడున్న కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తూ వస్తూ ఉన్నారు 4 నెలల నుంచి. ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. మరలా ఈ రోజు కూడా అర్జీ తీసుకుని పుస్తకాలు తీసుకుని వచ్చారు. అసలు సోమవారం అనేటువంటి ఈ గ్రీవెన్స్ సెల్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా ఊరక తూతూ మంత్రిగా వచ్చి అర్జీలు ఇచ్చేటమేనా అనేది మాకు అర్థం కావట్లేదు. 5 నెలలు పట్టింది. అతను ఎక్కడున్నాడో పట్టుకుని అతని ఆస్తులు జప్తు చేసి ఈ పేద వర్గాలకు ఇవ్వాలి. కానీ చాలా రికవరీ చేస్తారు. కానీ దళితుల పేదలను కానీ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసాం, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా కలిసాం. మరి వారు ఏం చేస్తారో వేచి ఉండాలని కూడా చూస్తూ ఉన్నాము. ఎస్పీ గారు కూడా కలుస్తున్నాము. దీని మీద ఇమీడియట్గా తెనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ కొట్టు సంబంధించిన యజమాని ఉన్నాడో అతను తీసుకొచ్చి వీళ్ళ వస్తువులు రికవరీ చేయాలని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మణికంఠ మ్యూచువల్ మణికంఠ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ తెనాలి వారిది. అది వాళ్ళు అక్కడ పెట్టారు. ఆయన ఘట్టం పడుతుంది.